హలో. హలో. హలో, మిర్రర్ టీవీ అండి. అవునండి, చెప్పండి. లైవ్ ఇప్పుడు వస్తుంది కదా, ఇది శంకర్ మీద దాడిది. అవునండి. అది అంటే మేము వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లా మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడొచ్చా? డైరెక్ట్ కనెక్ట్ ఇస్తాను. చెప్పండి చెప్పండి. సేమ్ లేదండి, ఇట్లా చేస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తుంది కదా అని మాట్లాడదాం. చెప్పండి అమ్మా, పర్లేదు చెప్పండి. ఆ, ఏం లేదు, ఈరోజు జనాలను కొట్టిన వాళ్ళు రేపు మిమ్మల్ని కూడా వాళ్ళను దాడి మీద చేసిన వాళ్ళను ముందు కూడా ఉంటా చెప్తుంది కదా, మీ మీద కూడా దాడి చేస్తారు కదా వాళ్ళు. అట్లనే కదా ఇప్పుడు ఒకరిని బెదిరిస్తారండి, ఒకరిని చూసి మేము భయపడాలి, మేము భయపడకపోతే మమ్మల్ని ఇంకో రకంగా ప్లాన్ వేస్తారు. అన్నీ ఒక రకంగా ఉండవు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ వేస్తారంటే ఇది మేము చేపించలేదు, వాళ్ళకి ఏదో గొడవలైనట్టుగా క్రియేట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తారు. ప్లాన్లు చాలా సెక్షన్స్ ఉంటాయి. ప్లాన్ వేయడానికి వాళ్ళ దగ్గర ఒక స్కీమ్ ఉంటుంది, వాళ్ళకు ఒక టీం ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారంటే ప్రజల చేత మమ్మల్ని ఇది కాదు, వాళ్ళు చేయించలేదు, వీళ్ళకి ఏదో సొంత గొడవల వల్ల జరిగినాయని క్రియేట్ చేయించే ప్రయత్నం చేస్తారు. కరెక్టే అండి, ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదంటే చుట్టుతో కొడతామంటారు, జర్నలిస్టులు అడిగితే జర్నలిస్టులను కొడతారు. తర్వాత కరెంటు ఏది ఒక్కటి చేసేది లేదు, ఆ ఫ్రీ బస్సులని పెట్టి ఆడేళ్ళని చుట్లు పట్టుకొని పెట్టుకుంటుండ్రు, ఆటో డ్రైవర్లు చనిపోతుండ్రు, రైతులు చనిపోతుండ్రు. ఇవేమీ లేవు రాజకీయ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కానీ. ఇదేంటండి, లాస్ట్ కు గొంతెత్తి మాట్లాడే జర్నలిస్టులను కూడా వస్తే జనాలు ఎవరికి చెప్పాలి, ఎవరు అడగాలి జనాల తరఫున? అడుగుతున్న వాళ్ళని ఇట్లా చేస్తున్నారు. అదే కదా, ఇప్పుడు ఎవరు అడగాలని మీరు అన్నారు కదా, అడిగే వాళ్ళని ఇగో ఇట్లా ఇళ్ళ కాడ రెక్కీలు, ఆఫీసులు ఉంటే ఆఫీసుల దగ్గర రెక్కీలు వేయడము, వీళ్ళని ఎట్లా ఇరికించాలా, వీళ్ళని ఎట్లా కొట్టాలో, అవసరం అయితే ఎట్లా చంపాలనే ప్రయత్నమే కదండి చేస్తున్నారు. ఇంకా ఎవరు మాట్లాడకూడదు, వీళ్ళని భయపెట్టిస్తే రేపు తెలంగాణ ప్రజలు కూడా అమ్మ మన అడిగితే మన మీద కేసులు పెడతారేమో, మన ఇబ్బంది పెడతారేమో, మన పోలీసు వాళ్ళు ఎత్తుకపోతారేమో, ఈ భయపడతారు. అదే ఇప్పుడు మనది ఎట్లా ఉందంటే, మనకి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది, మనం ఎట్లా చేసి అంటే మనం తెచ్చుకున్నదే ఇది. కొంతమంది భార్యను వదిలిపెట్టి లంజేన్ పోయినట్టు ఉందండి ఇది. మీరు ఏమన్నా అనుకోండి కానీ మేము చెప్తున్నా కదా ఇది. అదేలేండి. భార్యను, ఇంట్లో ఉన్న భార్య విలువ తెలియలేదు మనకు. ఇప్పుడు వీళ్ళైతే బాగుంటారు కదా అన్నట్టు ఇట్లా అయ్యింది మన పరిస్థితి. మన చేసిన దానికి మన చెప్పుతోనే మనమే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీలాంటి వాళ్ళ మాటలు మాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఏదో ఒకసారి చూస్తుంటే అనిపిస్తుంది, అరే ఈ తన్నులేంది ఇదేంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మళ్ళీ ప్రజల సమస్యలు గుర్తుకొచ్చినప్పుడు అయితమైపోతే పోయింది, పానం ఉంటే ఉంటుందని మళ్ళీ అనిపిస్తుంది అన్నట్టు. మనుషులో మనకు కూడా ఏదో ఒక రకంగా లోపల కొంచెం అనిపిస్తుంది, అరే ఈ తన్నులు మనకు అవసరం అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. హలో. హలో, చెప్పండి. మేడం ఇప్పుడు అందరు అయిపోయారు. ఇటు పోతే ఖజానా లేదు, అటు పోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రధానంగా ఏంది, జనాలలో వ్యతిరేకత అనేది పుడుతుంది. పుట్టినప్పుడు జర్నలిస్టునే టార్గెట్ చేసిండు. ఇప్పుడు జర్నలిస్ట్ టార్గెట్ చేసి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాని ఫస్టే అణిచివేస్తే బాగుంటుంది అనే ఆలోచన గురించి ఈ గుంపు మేస్త్రి ఈ విధంగా తయారైంది మేడం. అంతే తప్ప ఆయన చేసేదేం లేదు. ఇవాళ అతనికైంది, రేపు ఇంకోళ్ళకైతే, ఎల్లుండి ఇంకోళ్ళకైతుంది. ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ ఉంటుంది మేడం? ఉండొద్దనే కదా, ఇంకా ఉంటేది ఎక్కడండి, ఉండొద్దు. అందరినీ మనం ఇట్లా భయభ్రాంతులకు గురి చేద్దాము, ఎవ్వరు నోరెత్తకుండా చేద్దాం, నోరెత్తితే గొంతు విసుకుదాం. ఆయనే నోరు విసుకలేడు, చంపలేడు, చేయలేడు. ఎందుకంటే జనాలకు తెలుస్తుంది కాదు మేడం ఎట్లయినా కానీ. అంటే ఇప్పుడు ఆయన చేసి లేదండి, గమ్మత్తుగా ఏం తెలుసా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ఓ పేజ్ ఉంటే ఆ పేజీలో ఇది వాళ్ళ సొంత గొడవ అయినది అనేసి ఒక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా. కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా క్లియర్గా ఉంది, మేము ఇట్లా వచ్చినాము, వాళ్ళు ఎంతసేపు ఆగిర్రు, వాళ్ళు వచ్చి తాకిచ్చిర్రు, అన్నతో గొడవ పడ్డారు, అన్న ఇదేందమ్మా అని అడిగిండు. వాళ్ళు ఒక క్లియర్గా మెన్షన్ చేసిన దాన్ని కూడా దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా క్లియర్గా ఉంటే కూడా అదైనా సొంత గొడవలాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత తెలివిగా చేస్తారో అర్థం చేసుకోరు ఒక్కసారి. అంటే ఇప్పుడు వేరే తరిక చేస్తే బాగుండేది కాదు మేడం. ఆయన సొంత గొడవ అంటేనే జనాలకు అర్థమవుతుంది అని ఆలోచనలో పోతాడు, కానీ జనాలకు కూడా తెలుసు సొంత గొడవలని మనుషులను లేపేస్తారు, ఈ రకంగా చంపుతారు. ఇంకా
అట్లా చంపితే ఎవరు ఊరుకుంటారు మేడం? ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు అంత ఘనం కొట్టిరు, తాకగూడని చాడ దొరికితే మనిషి పోతాడు కదా, ఏముంది, సొంత గొడవలైనా చచ్చిపోయిర్రు అని చెప్తారు. ఎవరు చెప్తాడు ఆ కుటుంబానికి? అంటే వాళ్ళని చూసి ఇంకో జర్నలిస్ట్ భయపడాలనా? ఏమనుకోవాలి అసలు మరి దీన్ని బట్టి చూస్తే? అదే ఇంకో జర్నలిస్ట్ భయపడన్న ఆలోచన గురించి ఈ విధంగా చేస్తాడు అంతే తప్ప ఎవరు కాదు. కానీ మన తెలంగాణ ప్రజలు అట్లా ఊకుంటుంటోళ్ళు కాదు మేడం. అట్లంటే ఒక్కరికి 10 వీళ్ళని ఎంతగానం దన్నాలండి. వీళ్ళు అయ్యాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ఘోరంగా బూతులు, ఒక ముఖ్యమంత్రి బిడ్డని ఏమన్నా ఉంటవి న్యాయస్థానాలు చూసుకుంటాయి, జైళ్ళు చూసుకుంటాయి, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఒక మహిళకి స్విమ్ సూట్లు వేసి ఒక ఫోటోలు పెట్టి మీరు అంతగానం చేస్తే కూడా వాళ్ళు ఊకున్నారు. మిమ్మల్ని ఎన్నిసార్లు కొట్టాలి, మిమ్మల్ని ఎన్నిసార్లు చంపాలి? ఇప్పటికి ఎంతమంది చచ్చుండేటోళ్ళు ఆ రకంగా అయితే? వాళ్ళ పరిపాలనలో ఇట్లా చేయాలనుకుంటే ఇలా ఒక్కడి మిగిలేటోడా, ఒక్కడి గొంతు లేచుదునా? కరెక్టే మేడం, మీరు అనేది కరెక్టే. వాళ్ళు ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు వాళ్ళు, ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు. అంతే తప్పించి ఏం లేదు. వీళ్ళు ఏంది అంటే ఇప్పుడు ప్రజా రాక్షస పరిపాలన చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఎక్కడ దోస్తలేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఖజానా ఖాళీ అయిందని చెప్పి, లంక బిందెల్ని అని చెప్పి, ఇదని ఆయన మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎట్లున్నాయి మేడం? నేను గద్దె మీద కూర్చుండి అన్ని విధాలు అనుభవిస్తా అనే ఆలోచన గురించి వచ్చే విధంగానే మాట్లాడుతాండు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది తెలియదా మేడం? కాంగ్రెస్ పార్టీలో అధికారం రాగానే కాళేశ్వరం వస్తుంది, ఈ జర్నలిస్ట్ మీద దాడులు అవుతాయి. చేత కాకపోతే అన్ని వస్తాయి. ఇట్లా ఎవడన్నా మాట్లాడింది అనుకో, అరే నీళ్ళు వస్తలేవురా నాయన, కరెంట్ వస్తలేదురా నాయన, మీరు ఎందుకు ఇసుక దందాలు చేస్తారు, వద్దురా నాయన చేయొద్దు అని అంటే ఇప్పుడు ఈ రకంగా ఉంది పరిస్థితి. ఫోటోలు పెట్టుకొని చేస్తారు కాదు మేడం? అంతే, ఫోటోలు పెట్టుకొని చేస్తారు. సలార్ సినిమాలో ఉంటది, వాళ్ళది ఒక టాటూ ఉంటది, అది చూస్తే పచ్చబొట్టు లాంటిది ఉంటుంది, అది చూస్తే లారీలు నిలిచి పెడతారు చూసినావా? ఆ రకంగా వీళ్ళని ఇప్పుడు ఫోటోలు చూసే భయపడాలి. ఇక ఫోటోలు చూసి వాళ్ళు తెరువు పోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఈ రకంగా రెక్కీలు నిర్వహించి, ఈ రకంగా వాళ్ళు రోడ్ల మీద రాగుకుంటా, ఈ రకంగా ఒక మనిషిని కొడితే, జర్నలిస్టు పక్కన పెట్టండి, ఒక మనిషిగానన్న సానుభూతి లేదే, ఒక మనిషిగా అట్లీస్ట్ అంటే ఇంత ఘోరంగా ఉంటుందా? మరి దౌర్భాగ్యంగా ఉంటుందా? అలా కేసులు పెట్టరు ఏమన్నా జరిగితే, మనిషిని కొట్టుడు ఎందుకు? ఆడ ప్రూవ్ చేసుకొని వస్తాడు, తప్పు చేసిండా. ఇప్పుడు ఆ రోజు ఓటుకు నోటు కేసు అయింది, మనుషులు జనాలు కొట్టిరా ఏమన్నా? కేసు పెట్టుకున్నారేమో, ఏదో అయింది, ప్రూవ్ చేసుకున్నామేమో, బయటకు వచ్చినారు, ఇలా సీఎం అయినావు. నిన్న ఎవరైనా ఏమైనా కొట్టిరా? ప్రజలు రాళ్లతో కొట్టిరా? రాళ్ళు లేకపోతే చెప్పులతో కొట్టిరా ప్రజలు? నువ్వేందయ్యా ఓటుకు నోటు దొంగ కేసు వంట అనేసి ప్రజలు కొట్టిరా? అరెస్టే కదా చేసింది, ఇయాల్టిగా కేసు నడుస్తుంది కదా. మనమేమో శుద్ధపూసలమైనట్టు మనం ఇంకొన్ని బ్లేమ్ చేయాలా? ఇదే కదా మీరు ఎంచుకున్న పథకం అంతా కూడా. ఆయన ఆడపిల్లల్ని అసభ్యంగా మాట్లాడిండు. ఇక మీ ఆడపిల్లల ముచ్చట్లు మీరు చేసిన బయటకు తీసుకురావాలంటే ఎన్ని ఉంటాయి మరి? మీ మీద వచ్చిన అలిగేషన్లు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆయన దాకా చేరినాయా, ఆయన చేపించిండా, తమ్ముళ్ళు చేపించిరా, ఎవరు చేపిస్తారా అన్న విషయం పక్కన పెడితే, అనవసర విషయాలు కనుక గెలుపుకుంటే, నన్ను కొడితే ఇంకోటి రావచ్చు, ఇంకోటి కొడితే ఇంకోటి రావచ్చు, నా గొంతు మూస్తే ఇంకోళ్ళు వస్తారు, రాకుండా ఏముండరు. పిచ్చి పనులు మానుకోండి, చేతనైతే ఎదుర్కోండి, పాలసీస్ పరంగా ఎదుర్కోండి, అంతే తప్ప మేమెవ్వరు వ్యక్తిగత విషయాలు. ఎందుకంటే అతని వ్యక్తిగత విషయానికి పోయి ఆయన ఆడపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తించిందని, ఏం అసభ్యంగా ప్రవర్తించిండు? వాళ్ళు రెక్కీలు చేస్తారు, ఆడపిల్లలు అర్ధ గంట సేపు బండి ఒక ఆడ పెట్టుకొని ఆయన బండి వెనకాల పోయి గుద్దేసి ఆయన అసభ్యంగా ప్రవర్తించినాడా? అంటే ఏమనుకుంటున్నారు? ఎవరిని మీరు బ్లేమ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఈ రకంగా ఎంతమంది నోరు మూలుదామని డిసైడ్ అయ్యిండ్రు? చిచి నిజంగా ఇంత చేతగాని సవట దద్దమ్మలు అయితే ఉంటారని నేను అనుకోలే. ఇంత సవట దద్దమ్మలు. ఆమె మాట్లాడుతుంది, ఆమె వెనకాల ఏం గోతులు దిద్దాం, ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన వెనకాల ఒక్కటే మీరు ఎదుర్కోవాల్సింది ఒకటే, మేం చెప్పిన దానికి సమాధానం చెప్పుర్రి. మీరెవడ్రాపై వ్యక్తిగత విషయాల కోనిక? మీరు వ్యక్తిగత విషయాలకు పోతే మేం బామా? మీరు గెలుక్కోనంత వరకే. వన్స్ మీరు గిచ్చితే మేము రక్తాలు వచ్చిన దాకా గోకుతాం, అది కూడా గుర్తుపెట్టుకోండి.
ఎంతమంది నన్ను మీరు చేస్తారు, ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని స్టేషన్లలో పెడతారు, ఎంతమందిని మీరు దాడి చేపిస్తారు? అంటే మీరు మాత్రమే మంచిగా ఆడ బ్యారికేడ్లు వేసుకొని మీరు మాత్రము మంచి పోలీసు బందోబస్తు పెట్టుకొని ఉంటాము, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, వీళ్ళకి ఎవడున్నాడు వెనకాడ. మాకు తెలంగాణ ప్రజలు ఉంటారు, మాకు పోలీసు వాళ్ళు లేకపోవచ్చు, బాడీ గార్డ్ లేకపోవచ్చు, బౌన్సర్లు లేకపోవచ్చు, మాకు సెక్యూరిటీ లేకపోవచ్చు, కానీ మాకు ప్రజలైతే ఉంటారు కదా. ఏం ప్రజలేమో తెలంగాణ గొడ్డు పోయిందా?